శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. దేవీ పురాణంలో చెప్పబడిన సతీదేవి కళ్యాణ ఘట్టాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. సృష్టి ఆదియందు బ్రహ్మ ప్రజాపతులను సృష్టించి సృష్టిని విస్తరించే కార్యాన్ని అప్పగించాడు. వారిలో ఒకడైన దక్షునితో నీవు క్షీరసాగర తీరానికి వెళ్ళి జగన్మాత కోసం తపస్సు ఆచరించి ఆ అమ్మనే పుత్రికగా పొందు అని ఆజ్ఞాపించాడు. బ్రహ్మ ఆదేశంతో దక్షుడు అకుంఠిత దీక్షతో అమ్మ కోసం తపస్సు చేయగా అమ్మ ప్రత్యక్షమై, దక్ష, నీవు కోరినట్టుగానే నేను నీకు కూతురిగా జన్మిస్తాను, కానీ నేను శివశక్తిని అను మరువకు. ఏ రోజైతే నీవు చపలత్వంతో నా శక్తిని మరిచి ప్రవర్తిస్తావో ఆ రోజే నేను దాక్షాయనిగా నా అవతారాన్ని చాలిస్తాను అని చెప్పి అంతర్ధానం అయ్యింది. ఒకానొక దివ్య ముహూర్తంలో జగన్మాత కోటి సూర్యుల దివ్య కాంతితో ప్రకాశిస్తూ దక్ష పుత్రికగా ఆవిర్భవించింది. తనకు ఉమా అని నామకరణం చేశారు. ఆ తల్లి బాల్యం నుంచి నిరంతర శివధ్యాసలోనే గడిపేది. క్రమంగా తను యవ్వనంలోకి ప్రవేశించగానే దక్షుడు ఆమెకు స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడు. ఆ స్వయంవరానికి శివుణ్ణి తప్ప అందరినీ ఆహ్వానించాడు. సతీదేవి వరమాల పట్టుకుని సభలోకి ప్రవేశించి చూడగా అక్కడ శివుడు లేడు. వెంటనే తండ్రితో శివుడెక్కడా అని అడిగింది. దానికి దక్షుడు, సతీ, నా కూతురువైన నిన్ను ఒంటి నిండా చితాభస్మం పూసుకుని సర్పాల మాలలు ధరించి భిక్షకపాలాన్ని చేత పట్టుకుని వికృత వేషధారణతో అమంగళ స్వరూపంతో ఉండే ఆ లయకారకుడికిచ్చి వివాహం జరిపించటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే అతన్ని తప్ప అందరినీ స్వయంవరానికి ఆహ్వానించాను. వీరిలో ఎవరినైనా నీవు స్వీకరించవచ్చు అని అధికార మదంతో పలికాడు. ఇది విని అమ్మ కళ్ళు ఎర్రజేసింది. కానీ మారు మాట్లాడకుండా తక్షణమే తాను ఉన్న చోటనే నమఃశివాయ అని పరమేశ్వరుని స్మరిస్తూ చేతిలోని వరమాలని విడిచిపెట్టింది. సర్వవ్యాపకుడైన ఈశ్వరుడు తక్షణమే అక్కడికక్కడే ప్రత్యక్షమై ఆ మాల కింద పడకుండా తన మెడలో పడేలా స్వీకరించి అందరూ చూస్తూ ఉండగానే సతీ సమేతంగా అంతర్ధానమయ్యారు. ఈ హఠాత్ పరిణామానికి దక్షుడు చతికిలపడ్డాడు. బ్రహ్మ విష్ణువులు ఓదార్చగా ఇక చేసేది లేక అయిష్టంగానే కూతుర్ని శాస్త్రోక్తంగా పరమేశ్వరునికిచ్చి వివాహం చేశాడు. అటు పిమ్మట పరమేశ్వరుడు సతీ సమేతంగా సంతోషంగా కైలాసం చేరుకున్నారు. ఇదే సతీ కళ్యాణ వృత్తాంతం. సర్వం శివార్పణమస్తు. స్వస్తి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కృష్ణ సఖి.